విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిదేవు మా దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తివంతుడ, సర్వాధికారి, సృష్టికర్త. రెండవ దినాన తండ్రి, మీ పిల్లలముగా మేమందరము ఇక్కడ సమకూర్చబడి మీరు మాకు అనుగ్రహించినటువంటి జ్ఞానవాక్యాన్ని ధ్యానించటానికి, మమ్మల్ని ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి ఇక్కడి వరకు నడిపించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, మీరు వ్రాయించినటువంటి ప్రతి మాట ఎంతో విలువైనది. ఆ విలువైన మీ మాటల్ని మీరు అనుకునే విధంగా మీ పిల్లలకు బోధించడానికి తగిన జ్ఞానాన్ని, వివేకాన్ని, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మెండుగా ప్రసాదించమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించి మిమ్మల్ని ఆనందపరిచి మీరు వాగ్దానం చేసిన నిత్య జీవితాన్ని స్వతంత్రించుకునే వారిగా ఉండునట్లు సహాయం చేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవాది దేవుని మహాకృపను బట్టి మరలా ఈ రెండో రోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనందరికీ ఒక విలువైన అవకాశాన్ని అనుగ్రహించారు. అందును బట్టి హృదయపూర్వకంగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులారా, ఆశీర్వాదాన్ని గురించి లోతైన పరిశీలన, అవగాహన మనందరికీ కావాలి. ఆ నిజమైన ఆశీర్వాదాన్ని మనందరం దేవుని యొద్ద పొందుకోవాలి. ఆ నిజమైన ఆశీర్వాదాన్ని మనందరం స్వతంత్రించుకోవాలి. ఆ విషయాన్ని అర్థం చేయించడానికి నిన్నటి దినాన్ని మీకు చాలా విషయాలు నేర్పించడం అనేది జరిగింది. నేను నిన్నే చెప్పాను, మొదటి రోజు వచ్చిన వారందరూ ధన్యులు అని. ఎందుకంటే ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ సబ్జెక్ట్ అయినా మనకు అర్థం కావాలి అంటే ఇంట్రడక్షన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇంట్రడక్షన్ విన్నటువంటి మీరు ధన్యులని తప్పక చెబుతున్నాను. ఈరోజు అదే విషయంలో మరింత లోతైన అవగాహన మనం సంపాదించుకోవడం కోసం దేవుని వాక్యాన్ని మనం ఆశ్రయిస్తున్నాం. మీరందరూ కూడా మీ మీ గ్రంథాలు, మీ చేతుల్లో ఉన్నటువంటి జీవగ్రంథం చేతబట్టి చక్కగా ఆ వాక్యాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని ధ్యానించే ప్రయత్నం చేయాలని ప్రభు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మనిషి జీవితం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది. ఈ సంగతి ఇక్కడ కూర్చొని మీ అందరికీ తెలుసు. ఈరోజు నేను కనబడుతున్నాను, మీరు కనబడుతున్నారు. రేపు నేను కనబడతానన్న గ్యారంటీ ఇవ్వలేను, రేపు మీరు కనబడతారన్న గ్యారంటీ కూడా ఇవ్వలేరు. నిన్ననే మీకు విషయాన్ని చెప్పాను, భూమి మీద ఏది శాశ్వతం కాదు, ఎవరూ శాశ్వతం కాదు. మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఇవన్నీ కూడా జస్ట్ బ్లింక్ అయి ఆగిపోయేటువంటి మామూలు మాడిపోయే లైట్ లాంటివి. అలా కనబడతాయి, అలా మాయమైపోతాయి. ఆస్తులు కానివ్వండి, అంతస్తులు కానివ్వండి, పదవులు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, మనకున్నవన్నీ చివరికి మన శరీరం కూడా ఇలా కనబడుతుంది, అలా అంతర్ధానం అయిపోతుంది. ఇది టోటల్గా మానవ జీవితం. ఈ జీవితంలో ఆశీర్వాదం అనగానే డబ్బు, ఆస్తి, అంతస్తు, ఆరోగ్యం, గెలుపు, జీవితంలో మనకు ఉన్నటువంటి సమృద్ధి, ఇది మాత్రమే ఆశీర్వాదం అనుకునేవాళ్ళు నిజంగా సత్యం ఎరిగిన వారు, వాక్యం ఎరిగిన వారు కారు. వాళ్ళు ఇంకా తెలుసుకొనవలసినట్టుగా ఇంకనూ ఏమీ తెలిసిన వారు కారు అని అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా నిజమైన ఆశీర్వాదాన్ని గురించి మనం అర్థం చేసుకుంటే మానవ జీవితంలో రెండు జీవితాలు ఉంటాయి. ఒకటి భూ సంబంధమైన జీవితం, రెండోది ఆత్మ సంబంధమైన జీవితం. భూ సంబంధమైన జీవితంలో శరీరం, ఆత్మ రెండు కలిసి ఉంటాయి. అది మహా అయితే 60 ఏళ్ళు లేదా 70 ఏళ్ళు. కానీ ఆత్మకు సంబంధించినటువంటి జీవితంలో శరీరం ఉండకదు, అది శరీరాన్ని విడిచిన తర్వాత ప్రారంభమవుతుంది. ఆ జీవితానికి ఎండింగ్ అనేది లేదు, టైం లిమిట్ అనేది లేదు. సో టైం లిమిట్ లేని అతిపెద్ద జీవితం ఆత్మీయ జీవితం.
ఆత్మ సంబంధమైన జీవితం. టైం లిమిట్ ఉన్నటువంటి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం ఈ శరీరంతో ఉన్నటువంటి జీవితం. మీరు చాలా కాన్సన్ట్రేషన్గా వినండి. చాలా గొప్ప విషయాలు ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నారు తన వాక్యం ద్వారా. ఈ ఇంతలో కనబడే అంతలో మాయమైపోయే జీవితం మీద అందరికీ కాన్సన్ట్రేషన్ ఉంది, కానీ ఆత్మ సంబంధమైన జీవితం మీద మాత్రం ఎవరికి కాన్సన్ట్రేషన్ లేదు. ప్రభు అంతటి మహానుభావుడు ఈ భూమి మీదకి వచ్చి చెప్పినా కూడా చాలామంది కన్నులు వెలిగింపబడలేదు. భూమి మీద ఉన్నదే నిజమైన ఆశీర్వాదం, భూమి మీద మనకు సంపాదించుకున్నదే నిజమైన ఆశీర్వాదం, భూమి మీద మనకి ఏదైతే సమృద్ధిగా దొరుకుతుందో అదే నిజమైన ఆశీర్వాదం అని అందరూ అనుకుంటున్నారు. వాటి కోసమే ప్రార్థిస్తున్నారు, వాటి కోసమే పరుగులు తీస్తున్నారు, చివరికి వాటి కోసమే సభలకు వస్తున్నారు, వాటి కోసమే చర్చిలకి వెళ్తున్నారు. కానీ ప్రభు అంటాడు, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అంటాడు. మనకు అది వెలగదా బల్బు ఏంటో మరి. మనకు అవసరమైన బల్బులు వెలగవు, అక్కర్లేని బల్బులు మాత్రం బాగా వెలుగుతాయి. సంవత్సరాల జీవితం గడిచిపోతుంది, ఏళ్ళు గడిచి ఎద్దుల్లా తయారవుతున్నాం, కానీ బైబిల్ విషయంలో పరిణతి రావట్లేదు. ఎందుకు మనకు బైబిల్ విషయంలో పరిణతి రావట్లేదు అంటే సరైన మనోనేత్రాలు మనకు వెలిగింపబడలేదు. ఆత్మజ్ఞానాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో మనం చదివి అర్థం చేసుకోవాలి అనే ఇంగితం మనకు రావట్లేదు. ఇప్పుడు ఒక విషయాన్ని మీకు చెప్తాను. చాలా చర్చెస్ దగ్గర మనం ఏమని రాసుకుంటామంటే, యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా లోపలికి రమ్ము అని రాసుకుంటాం కదా. చాలా చర్చెస్ దగ్గర చాలామంది రాసేటువంటి వచనం ఇది. నేను చాలా చోట్ల వాక్యం ప్రకటించడానికి వెళుతూ ఉంటాను. నిత్యం ప్రతి చోట ఎక్కడో ఒక చోట సభలో నేను వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాను. చాలా సంఘాలకు నేను ఆహ్వానింపబడతాను, వెళతాను. అక్కడ కూడా ఈ వచనాన్ని నేను గమనిస్తూ ఉంటాను. ఏమని ఉంటుందంటే, యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా లోపలికి రమ్ము. అది మనం కామన్గా చూస్తూ ఉంటాం. అసలు ఈ సందర్భం ఏంటి, ఎక్కడిది? ఈ మాట దైవ గ్రంథంలో ఎక్కడ వ్రాయబడింది, ఎవరిని ఉద్దేశించి వ్రాయబడింది, ఎవరు మాట్లాడారు దీన్ని? ఇది మనం ఆలోచిస్తే చాలా లోతైన విషయాలు అక్కడ కూడా మనం నేర్చుకోగలుగుతాం. ఒకసారి దైవ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే ప్రియులరా, ఆదికాండం 24వ అధ్యాయము, ఆదికాండం 24వ అధ్యాయము ప్రారంభ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక, నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకరు నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడును అనే యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనెను. ఇది సందర్భం. అబ్రహాము అనే ఆయన వృద్ధుడైపోయి ఉన్నాడు. ఆ వృద్ధాప్యంలోనే కుమారుణ్ణి కంటాడు ఇస్సాకు. ఆ వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుడు వివాహ వయసు వచ్చేసరికి అబ్రహాం మరింత వృద్ధుడైపోతాడు. మరింత వృద్ధుడైపోయినటువంటి అబ్రహాము తన కుమారుడికి వివాహం చేద్దాం అనుకుంటాడు. అయితే కనానీయుల కుమార్తెలు, వాళ్ళ పద్ధతులు దేవుని సంబంధమైనవి కావు గనుక, దేవునికి లోబడే జీవితాలు వాళ్ళవి కావు గనుక, వాళ్ళలో ఒకతను కాకుండా తన సంబంధులలో, తన బంధువులలో నుండి బిడ్డను తీసుకొచ్చి కుమారుడికి వివాహం చేయాలి అనుకుంటాడు. అప్పుడు తన ఇంటి పెద్ద దాసుడిని పిలుస్తాడు. ఆ పని పెద్ద దాసుడికి అప్పగిస్తాడు. అప్పటికే అబ్రహాము చాలా భూమి మీద భూ సంబంధంగా, శరీర సంబంధంగా సమృద్ధికరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అతనికి ఏ లోటు లేదు, ఏ లోటు లేదు. చాలా ధనవంతుడు, చాలా ఆస్తిపరుడు. ఆ రోజుల్లో చాలా ధనవంతుడు, చాలా ఆస్తిపరుడు. ఆ రోజుల్లో ఆస్తి అంటే ఏంటో తెలుసా? ఆ రోజుల్లో ఆస్తి అంటే గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఆవులు, ఒంటెలు, గాడిదలు, ఇవే ఆ రోజుల్లో ఆస్తి. ఇవి ఎవరికైతే ఉన్నాయో వాళ్ళే ఆస్తిపరులు. అది ఈరోజు మీకు వచ్చేసింది అనుకోండి, చాలామంది మనం కూడా ప్రార్థన చేస్తే ఏమంటాం తెలుసా? అబ్రహామును ఆశీర్వదించిన దేవా నన్ను ఆశీర్వదించి అంటాం.
అంటే ఇప్పుడు నీకు కూడా ఒక 100 గొర్రెలు, ఒక 100 ఒంట్లు, ఒక 100 ఎద్దులు, ఒక 100 గాడిదలు ఇచ్చాడు అనుకో, ఏం చేసుకుంటావు? చాలా ఈ ఆశీర్వాదం నీకు. మరి అబ్రహామును ఆశీర్వదించిన దేవా అని అడిగావు కదా, అదే ఆశీర్వాదం నీకు ఇచ్చేసాడు అనుకో, ఇంకా అన్ని పనులు మానేసి గొర్రెల చుట్టూ టుర్ అంటూ తిరగాలి, సరిపోదు జీవితం. అబ్బాయి అలా కాదండి, అప్డేట్ అయ్యేలా ఆశీర్వదించండి అంటావా? అబ్రహాము కాలంలో కాదు బాబు, అప్డేట్ అవ్వాలి నేను అంటావా? కాబట్టి ఆ రోజుల్లో ధనవంతులు అనగానే ఇవే దాసులు, దాసీలు, గొర్రెలు, ఒంటెలు, మేకలు, ఎద్దులు, ఇవే ఆశీర్వాదం. అబ్రహాము పూర్తి ధనం కలిగి ఉన్నాడు, వెండి బంగారం ఫుల్గా ఉన్నాయి అతని దగ్గర. ఈ సమృద్ధికరంగా పశు సంపద ఉంది, భూ సంపద ఉంది. భూ సంపద, పశు సంపద రెండూ కలిగిన వాడిగా అబ్రహాము మంచి స్థితిలోనే ఉన్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు, అన్ని సమృద్ధిగా కలిగి ఉన్నాడు. అతని దగ్గర ఒక దాసుడు పనిచేస్తున్నాడు. ఈ దాసుడు ఆ బిడ్డకు వివాహం చేయటానికి, ఒక కుమార్తెను సంపాదించుకొని రావడానికి, ఒక ఆడపిల్లను సంపాదించుకొని రావడానికి బయలుదేరతాడు. దానికి ముందే తన యజమానుని దగ్గర ఒక ప్రమాణాన్ని చేస్తాడు. జాగ్రత్తగా వినండి. అయితే ప్రియులరా, ఇతడు ఈ దాసుడు ఏమనుకుంటాడంటే, అబ్రహాము ఏదైతే కోరుకున్నాడో ఆ కోరిక దేవుడు తీర్చాలి, ఆ అమ్మాయి నాకు తొందరగా దొరకాలి, దేవుడే అది చూపించాలి, దేవుడే ఆ కార్యాన్ని జరిగించాలి అని దేవుని మీద ఆ భారం వేసేస్తాడు. దేవుని దగ్గరే ఒక ప్రార్థన చేసుకుంటాడు, బయలుదేరి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత ఒక ఆమె అతనికి తారసపడుతుంది. ఆమె రెబ్కా. 15వ వచనం చూడండి, 24వ అధ్యాయం 15వ వచనం. అతడు మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టినటువంటి రెబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చాను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆమె బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను తాగనిమ్మని అడిగాను. అందుకే ఆమె అయ్యా తాగుమని చెప్పి త్వరగా తన కడవను తన మీద చేతి మీద దించుకొని దాహం ఇచ్చెను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలు తాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయినని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసింది. ఆ మనుషుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణాన్ని యెహోవా సఫలం చేసినో లేదో తెలుసుకునవలనని ఓరకుండెను. ఒంటెలు తాగుటైన తరువాత, అంటే నాతో పాటు నా ఒంటెలకు కూడా నీళ్లు పెట్టాలని అనుకున్నాడు కదా, సేమ్ అదే జరిగింది. ఆ ఒంటెలు తాగుటైన తర్వాత ఆ మనుష్యుడు అరతులం ఎత్తుగల బంగారపు ముక్క కమ్మిని ఆమె చేతులకు 10 తులాల ఎత్తుగల 2 బంగారు కడియాలు తీసిచ్చి, నువ్వెవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పు, నీ తండ్రి ఏంటా, మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలం ఉందా అని అడిగాడు. అందుకమే, నా సహోదరుడైన మిల్కా కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తె, నేను నాహోరునకు మిల్కా కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెను అనెను. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డుంది, మేత ఉంది, రాత్రి బస చేయటానికి స్థలం ఉంది అని చెప్పగా ఆ మనుషుడు తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడని యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపటం మానలేదు, నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుడి బంధువుల ఇంటికి నన్ను నడిపించాడు అని అనుకున్నాడు. అంతటా చిన్నది పరిగెత్తుపోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి చెప్పింది. అప్పుడు రెబ్కాకు లాబాను అనే ఒక సహోదరుడు ఉన్నాడు. అతడు ఆ లాబాను బావి వెలుపటున్న మనుషుని యొద్దకు పరిగెత్తుకుని పోయాడు. అతడు జాగ్రత్తగా చూడండి, 30వ వచనం, ఆదికాండం 24వ అధ్యాయం 30వ వచనం. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియాలను చూచి, ఆ మనుష్యుడు ఎలాగూ నాతో మాట్లాడినని తన సహోదరి అయిన రెబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను. ఏం చూసి వచ్చాడు? ఏవేం గిఫ్ట్లు అయితే తన రెబ్కాకి ఇచ్చాడో ఆ గిఫ్ట్లు చూసి వచ్చాడు, పరిగెత్తుకుని మరి వచ్చాడు. అంటే మేలిమి బంగారంతో చేయబడినటువంటి ఈ గిఫ్ట్లు ఇచ్చాడు అంటే ఇతడు సామాన్యుడు కాడు. ఒంటెలకు నీళ్లు పోసి పెట్టినందుకే ఇలాంటి గిఫ్ట్లు ఇచ్చాడంటే
అమ్మో ఇతడు మామూలుడు కాదు, చాలా ధనవంతుడు అని ముందే గెస్ట్ చేసేసాడు. మంచి బంగారం కడియాలు ఇచ్చాడు, ముక్కు కమ్మిచ్చాడు, మంచి గిఫ్ట్ ఇచ్చాడు, ఒంటెలకు నీళ్లు తోడు పెట్టినందుకు, తనకు నీళ్లు ఇచ్చినందుకు. వెంటనే పరిగెత్తుకుని వచ్చాడు. ఆ మాటలు విని వచ్చాడట ఆ మనుషుని యొద్దకు. అవి చూసి అంటే ఇవ్వబడినటువంటి గిఫ్ట్లన్నింటినీ చూసి, చెప్పబడిన మాటలు విని పరిగెత్తుకుని ఎక్కడికి వచ్చాడు? ఆ మనుషుడిని కలుసుకోవడానికి వచ్చాడు. ఎవరు? ఈ లాబాను. అప్పుడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర అతను నిలిచి ఉన్నాడు. లాబాను వచ్చి ఇప్పుడు అంటున్నాడు 31వ వచనంలో, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, నువ్వు బయట నిలవనేలా అన్నాడు. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, నువ్వు బయట నిలవనేలా అని ఎందుకన్నాడంటే, అతడిచ్చిన గిఫ్ట్లు చూసి. బంగారపు కమ్మిలిచ్చావు, కడియాలు ఇచ్చావు, నీ దగ్గర ఇంకా చాలా సంపద ఉంది, నువ్వు మామూలుడివి కాదు, నీ దగ్గర చాలా ఆస్తి ఉంది. ఇంత ఆస్తి కలిగినటువంటి నువ్వు ఖచ్చితంగా యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడవే. ఆ ఆలోచనతో లాబాను అంటున్నాడు, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, నువ్వు బయట నిలవలేలా, లోపలికి రమ్ము అంటాడు. ఇదే ఆలోచన విధానం యాకోబు గారు కొత్త నిబంధనలో రాస్తూ, బంగారు ఉంగరం చేతికి పెట్టుకుని ప్రశస్త వస్త్రం ధరించుకున్నవాడు ఎవడైనా మీ ముందుకు వస్తే వాడిని తీసుకెళ్ళి మీరు ఎక్కడ కూర్చోబెడతారు? ఉన్నత శిఖరాల మీద కూర్చోబెడతారు. దరిద్రుడు ఎవడైనా సంఘంలోనికి వస్తే వాడిని ఏం చేస్తారు? కింద కూర్చోబెడతారు, చివర కూర్చోబెడతారు. దేవుని సంఘంలో ఇలాంటి పక్షపాతాలు చూపించొద్దు అని యాకోబు గారు రాస్తున్నారు. ఎక్కడ? యాకోబు పత్రికలో. అంటే మనిషి యొక్క సైకాలజీ, మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఎవరికైతే డబ్బులు ఉన్నాయో, ఎవరైతే కార్లు మేళ్ళు మిద్దెలు సంపాదించుకున్నారో, ఎవరైతే బాగా ఆస్తులు అంతస్తులు కలిగి ఉన్నారో వాళ్ళే దేవుని వలన ఆశీర్వదింపబడిన వారు అనుకుంటారు. మిగిలిన వాళ్ళందరూ ఎవరు? మరి మిగిలిన వాళ్ళందరూ ఎవరు? శపించబడిన వారు అన్నట్టు. చాలామంది భావజాలం ఇప్పటికీ ఇలాగే తగలడింది. చాలామంది ఆలోచన విధానం ఇలాగుంది. కానీ బైబిల్ దాన్ని అస్సలు సపోర్ట్ చేయదు. ఓపిక్గా వినండి, మీకు అన్నీ చూపిస్తా. బైబిలు దాన్ని అస్సలు సపోర్ట్ చేయదు. బైబిల్ ఎప్పుడు ధనాన్ని బట్టి మనిషికి విలువను ఇవ్వదు, గుణాన్ని బట్టే ఇస్తుంది. ధనాన్ని బట్టి విలువనిచ్చేవాడు మనిషి, గుణాన్ని బట్టి విలువనిచ్చేవాడు దేవుడు. ధనాన్ని బట్టి గౌరవించేవాడు మనిషి, గుణాన్ని బట్టి గౌరవాన్ని ఆపాదించేవాడు దేవుడు. దేవునికి మనిషికి చాలా వ్యత్యాసం ఉంది సుమా. ఇక్కడ ఒక ధనవంతుడు వచ్చాడు అని లాబాను పరిగెత్తుకు మరి వచ్చేసాడు. పరిగెత్తుకు వచ్చేసి చూశాడు గిఫ్ట్లు, ఎలాంటి గిఫ్ట్లు ఇచ్చాడో చూశాడు. అవి చూచి అని పరిశుద్ధాత్ముడు క్లియర్గా రాయించాడు. అందుకే మీరు సరిగ్గా చదవండి బైబిల్. అవి చూచి పరిగెత్తుకొచ్చాడు. అప్పుడు అంటున్నాడు, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, నీవు బయట నిలువనేలా, లోపలికి రమ్ము. ఏమండి? నిజానికి ఈ వచనం, ఈ సందర్భం ఆ సన్నివేశంలో జరిగిందన్నమాట. అర్థమైందా? రైట్. ఆ తర్వాత మనం చూస్తే, ఇల్లు ఒంటెలకు స్థలం నేను సిద్ధం చేయించేశాను అన్నాడు. అందరూ వచ్చేసారు. 34వ వచనం జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు అంతటా ఈ దాసుడు మాట్లాడుతున్నాడు, నేను అబ్రహాం గారి దాసుణ్ణి, యెహోవా నా యజమానుణ్ణి బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను. ఇందుకే బహుగా ఆశీర్వదించను అనే పదాన్ని ఎందుకు వాడుతున్నాడంటే, దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసిన సంగతి అతని దాసులందరికీ తెలుసు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు అనే సంగతి దాసులందరికీ తెలుసు. ఎందుకంటే అది దేవుని యొక్క ఆశీర్వాదం. ఇంతక ఆశీర్వాదం ఏంటి? దాని వెనకున్న కథాకమామిషి ఏంటి? అందులో ఉన్న లోతైన జ్ఞానం ఏంటి? ఇవన్నీ దాసులకి తెలీదు. వీళ్ళు కూడా లాబాన్ టైపే. ఏ రకంగా ఆశీర్వదించాడని చెప్తున్నాడు చూడండి అక్కడ. అతనికి గొర్రెలు, గుడ్లు, వెండి, బంగారం, దాసీజనం, ఒంటెలు, గాడిదలు దయచేసెను. చూసారా ఏమేమి ఇచ్చాడట దేవుడు? ఒంటెలు, గొర్రెలు, గొడ్లు, వెండి, బంగారం, దాసీజనము దయచేసెను.
ఆ వృద్ధాప్యలో కుమారుడు పుట్టాడు, నా నా యజమానుడికి కలిగిందంతా కుమారుడికి ఇచ్చేశాడు. సో అతని కోసమే అమ్మాయిని వెతుకుతున్నాం అని ఇతని ఉద్దేశం చెప్పాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఒకడు లాబాను, మరొకడు అబ్రహాము యొక్క పెద్ద దాసుడు. ఈ లాబాను కూడా పైరూపాన్నే చూస్తున్నాడు, అదే ఆశీర్వాదం అని భ్రమలో ఉన్నాడు. ఇతడు కూడా అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడన్న సంగతి తెలుసుకున్నాడు, ఆశీర్వదించాడన్న సంగతి తెలుసుకున్నాడు. ఎలా ఆశీర్వదించాడంటే ఇదిగో ఈ గొర్రెలు, గొడ్డులు, దాసదాసీలు, ఒంటెలు, గాడిదలు ఇవి చెప్పుకొస్తున్నాడు లిస్టు. సాధారణంగా పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు ఇవే చెప్తారులేండి, అంతే కదా. అబ్బాయి మంచోడండి, చాలా యథార్థవంతుడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు, వెనకాల ఏమీ లేదు అనండి. అయితే తూర్పుకు తిరిగి దండం పెట్టండి అంటారు. అబ్బాయికండి 100 ఎకరాల పొలం ఉందండి, వాళ్ళ నాన్నగారేమో పెద్ద స్థితిలో ఉన్నారు, ఇంకా వచ్చేది ఇంకో 100 ఎకరాల పైనే ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ అండి, ఏ గొడవ లేదండి, కాకపోతే చిన్న చిన్న అలవాట్లు ఉన్నాయంటే ఏం పర్లేదండి, ఎయిడ్స్ ఉన్నా పర్లేదు అంటారు. ఆస్తి ఉంది కదా, ఆస్తి ఉంటే ఎయిడ్స్ ఉన్నా పర్లేదు. ఇది ఈరోజు లోకం పోకడా. అంటే ఆశీర్వాదం అనగానే కేవలం శరీర సంబంధమైనవి ఏవైతే ఉన్నాయో అవే ఆశీర్వాదాలు ఈరోజు సమాజానికి. అవి దేవుడిస్తే చాలు, అవి దేవుడు ఇవ్వాలి, అవి దేవుడు ఇస్తే చాలు అనుకునే భ్రమలో బతికేస్తున్నారు చాలామంది. ఎంతకాలం ఉంటావు ఇక్కడ నువ్వు? మహా అయితే 40, 50, అది కూడా గ్యారంటీ లేని జీవితం సుమా. నేను చెప్తున్నా కదా, ఈ రాత్రి మనం చనిపోయినా మనకు గ్యారంటీ లేదు. చాలామంది పొద్దున్న లేస్తున్నారు, రాత్రి మరలా మంచాన్ని తిరిగి చూడలేకపోతున్నారు. చాలామంది రాత్రి పడుకుంటున్నారు, ఉదయం లేవలేక ఆ మంచం మీద నుంచే గుండెపోటు వచ్చిపోతున్నారు. రోజు మనం పేపర్లో చూస్తున్నాం ఎన్నో మరణాలు. ఎంతోమందికి సమయం పూర్తయిపోయి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకే ఆస్తులు ఉంటున్నాయి, వాళ్ళకే అంతస్తులు ఉంటున్నాయి, వాళ్ళకే వెండి బంగారాలు ఉంటున్నాయి, వాళ్ళకే బీరువాలో దస్తావేజులు ఉంటున్నాయి, వాళ్ళకి బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటుంది, వాళ్ళకి రకరకాల భూములు, వాళ్ళకి ఉద్యోగాలు, వాళ్ళకి వ్యాపారాలు, వాళ్ళు ఘనత వహించిన వాళ్ళే. ఎంత ఆస్తున్నా మానవుడు ఈ భూమి మీద స్థిరంగా ఉండగలిగేవాడు కాడు. మీరు అనుకుంటున్న ఆశీర్వాదాలన్నీ మంచు కరిగిపోనట్టు కరిగిపోయేవంటివి. అవేమి శాశ్వతమైన ఆశీర్వాదాలు కావు. ఇది లాభానికి సరిగ్గా తెలీదు, ఈ దాసుడికి తెలీదు. కానీ ఒక విషయాన్ని గమనించండి, ఆ ఆశీర్వాదం యొక్క పవర్ ఏంటో అబ్రహాముకు తెలుసు. ఎవరికి తెలుసు? అబ్రహాముకి తెలుసు. అసలు అబ్రహాముకి దేవుడు ఏం చెప్పాడో ఒకసారి ఇప్పుడు చూద్దాం జాగ్రత్తగా. అబ్రహాముకి దేవుడు ఏం చెప్పాడో జాగ్రత్తగా చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం జాగ్రత్తగా చూడండి. మొదటి నుంచి చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుంచి చూడాలి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి దేశం, నీ దేశం, అతనికంటూ ఒక దేశం, బంధుగనం, ఆ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. అప్పటికే అబ్రాహాముకి అన్నీ ఉన్నాయి, బేదోడేం కాదు. అబ్రాహాము బేదోడేం కాదు సుమా. అబ్రాహాముకి సమృద్ధిగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అబ్రాహాము బేదోడని బైబిల్ చెప్పట్లేదు. బంధువులు ఉన్నారు, తన తండ్రి ఇంటి వారు ఉన్నారు, తన దేశం ఉంది, తన సొంత ఊరు ఉంది, సొంత ప్రాంతం ఉంది. అప్పటికే స్థిరుడు, నిలదొక్కున్న జీవితం అవుతుంది. అంతేగాని స్థిరత్వం లేక, ఏ దారి లేక, గోదావరిలో ఇదే టైపు కాదు. అన్నీ సమృద్ధిగా ఉన్న జీవితంలో నుండే, అనగా సమృద్ధిగా ఉన్న జీవితం అంటే ఏ జీవితం అది? బాహ్య సంబంధమైనది. అప్పటికి అబ్రహాం విగ్రహారాధికుడు, ఎందుకంటే ఆ పితరులందరూ కూడా అప్పటికి విగ్రహారాధికులే, అంటే ప్రకృతి ఆరాధికులు అనమాట. దేవుని గురించిన ఆత్మజ్ఞానం తెలియదు వాళ్ళకి. అలాంటి టైంలో బాహ్య సంబంధంగా అన్నీ బాగానే ఉన్నాయి, తిండి లేక అల్లాడిపోవట్లేదు అబ్రాము. కానీ ఆత్మ సంబంధంగా మాత్రం భేదవాడే, పిలువబడక మునుపు దేవుని చేత విగ్రహారాధికుడు. అప్పుడు దేవుడు పిలిచాడు, ఏమన్నాడంటే నేను చూపించే దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప
గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి, అది అండర్లైన్ చేయండి, ఆశీర్వదించి అనగానే మనందరి దృష్టిలోకి గొర్రెలు గొడ్లు గొద్దులు వచ్చేస్తాయి. అవి కాసేపు ఆపండి, అవి కాదు. మీకు ఇప్పుడు తెలీదు, ఒక్కసారి చచ్చిపోతే ఆత్మ శరీరంలో నుంచి బయటకు వచ్చేస్తే అప్పుడు కోట్లు కనబడవు ప్రియులరా, ఆస్తులు కనబడవు, అంతస్తులు కనబడవు, బిల్డింగులు కనబడవు, వెండి బంగారాలు కనబడవు, పదవులు కనబడవు, చదువులు కనబడవు, ఉద్యోగాలు కనబడవు, కీర్తి కనబడదు, ఏమీ కనబడదు. మహామహా చక్రవర్తులే మట్టి కొట్టుకుపోయారు, మనమెంత? అలెగ్జాండర్ ది గ్రేట్ మీ అందరికీ తెలుసు, బైబిల్లో ఉంది అతని గురించి. గ్రీకు పరిపాలనాధికారి, గ్రీకు చక్రవర్తి. అలాంటి అలెగ్జాండరే చచ్చిపోయిన తర్వాత పెట్టులోంచి 2 చేతులు బయటికి పెట్టించేసుకున్నాడు. చరిత్ర చెబుతున్నటువంటి సాక్ష్యం. ఎందుకు పెట్టించుకున్నాడో చాలామందికి అర్థం కాలేదు. నేను వెళ్ళిపోతున్నాను ప్రపంచాన్ని జయించి వట్టి చేతులతో. ప్రపంచాన్ని జయించిన నేను ఎలా పోతున్నాను? వట్టి చేతులతో. మట్టి మట్టి బిళ్ళ కూడా మట్టి పిల్లలు కూడా నా చేతులతో తీసుకెళ్ళలేకపోతున్నాను. ప్రపంచాన్ని జయించానన్న పేరు తప్ప నాకేమీ లేదు, నాతో ఏమీ రావట్లేదు, వట్టి చేతులతో పోతున్నానని ఒక ప్రపంచాన్ని జయించిన చక్రవర్తి చేతులు బయటెత్తేస్తే నువ్వు నేను ఎంత చెప్పు? ఏం చూసుకుని మురిసిపోదాం మనం? ఏం చూసుకుని పొంగిపోదాం? మహా అయితే 4-5 సెంట్లు కొంప, 2-3 ఎకరాల పొలం, అది లేకపోతే బ్యాంకులో కొంత బ్యాలెన్సు, మెళ్ళలోనో చేతులకో వేలాడేటువంటి ఒక గట్టిగా ఎంత ఉంటుంది ఏంటి నీ దగ్గర బంగారం? 1/4 కేజీ ఉంటుందా? అంత కూడా ఉండి చావదు మన దగ్గర. మహా అయితే 10 కాసులు 15 కాసులకి ఓ పేటరేగిపోతుంటారు, మనల్ని మించిన వాళ్ళు లేరు అన్నట్టు. మహా అయితే డబ్బు ఎంత ఉంటుంది నీ దగ్గర? డబ్బు 10 లక్షల 20 లక్షల కోటి రూపాయలు ఉన్నాయా? ఎంత ఉన్నాయి? కొద్దిపాటి డబ్బు. ఇది చూసుకునే మమ్మల్ని మించిన వాళ్ళు లేరు. ప్రపంచాన్ని జయించిన వాళ్ళకే తికానా లేదు మనం ఎంత అంటున్నాను. అబ్రహాముకి విషయం తెలీదా? మహాజ్ఞానవంతుడయ్యా అబ్రహాం అంటే. ఏమనుకుంటున్నావు నువ్వు? ఎంత జ్ఞానవంతుడో, బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఎంత గొప్పగా బ్రతికాడో ఒక్క మాట చెప్పమంటావా? అబ్రహాముకి దేవుడు ఇచ్చినటువంటి బిరుదేంటో తెలుసా? బిరుదు కాదు, అతని నిజ జీవిత లక్షణమే అది. విశ్వాసులకు తండ్రి. అబ్రహాం ఎవరట? విశ్వాసులకు తండ్రి. విశ్వాసులంటే ఎవరు? మనమే అని మనం అనుకోవాలంతే. మరి ఎంతవరకు కరెక్ట్ ఆయన చెప్పాలి. విశ్వాసమో పిశాచో ఎవరు చెప్పాలి? ఆయన చెప్పాలి. ప్రస్తుతానికి మనమే అనుకుంటాం, మరి ఏం చేస్తాం? కర్మాల కాలింది. విశ్వాసులకు తండ్రి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైన ఉన్నవనుటకు నీ దగ్గరున్న రుజువు. ఏమనుకుంటున్నా విశ్వాసం అంటే? కనిపించేది కాదది, బాహ్యంగా చూపించేది కాదది, హృదయ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. అలాంటి విశ్వాస వీరుడు అబ్రహాము. నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. అప్పుడు మనకలాగా ఇప్పుడు దేవుడు వచ్చి నా కుమారుడా నిన్ను ఆశీర్వదించబోతున్నాను అనగానే మన కళ్ళన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? అంటే అమలాపురంలో 10 ఎకరాలు ఇస్తాడంటవా? తోటలు ఇస్తాడంటవా? పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయంటవా? నన్ను కానీ ఆంధ్రప్రదేశ్కి ఎలక్షన్ టైం సీఎం కానీ చేసేస్తాడంటవా? ఎలా ఆశీర్వదించబోతున్నాడో దేవుడు నన్ను అని కంగారైపోతాం మనం. ఆశీర్వదిస్తాను అనగానే మనకు అదే గుర్తొచ్చేది. అదో ఆశీర్వాదం అనగానే మన కళ్ళల్లో కటకట మన కళ్ళ ముందు తిరిగేసి ఏంటి చెప్పండి? రాత్రి చెప్పినట్టు భూ సంబంధమైనవి తిరుగుతాయి, ఇంకేం తిరగవు మనకి. మనం అలా తయారైపోయి మనల్ని అలా తయారు చేశారు. ఆశీర్వాదం అనగానే మన కళ్ళ చుట్టూ తిరిగేది భూ సంబంధమైందే. డబ్బులు కట్టలు తిరుగుతాయి, వెండి తిరుగుతుంది, బంగారం తిరుగుతుంది, ఉద్యోగాలు తిరుగుతాయి, వ్యాపారాలు తిరుగుతాయి, ఇవన్నీ తిరుగుతాయి. ఆశీర్వాదం అనగానే ఇంకా మన బతుకు అదే తెలుసు, అలా తగలడ్డాం మనం. కానీ అబ్రాహాము మనలాంటోడు కాదు సుమా. అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. సామాన్యుడు అనుకోకండి, అబ్రాహాం అంటే మహాప్రవక్త, చాలా గొప్ప ప్రవక్త, దేవుని మనసు ఎరిగినవాడు. అందుకే అతడు నా స్నేహితుడు అంటాడు. ఎవరి గురించి అండ ఆయన అలాగా? ఎవరి గురించి అండండి ఆయన అలాగా? ఎవరి గురించి అన్నాడు ఆ మాట? అబ్రాహాం గురించి అన్నాడు. ఇతడు నా స్నేహితుడు, దేవునికి
స్నేహితుడు అంత గొప్ప స్థాయి ఎలా సంపాదించుకోగలిగాడంటే అతనుకున్న ఆ ఆత్మజ్ఞానం, అబ్రహాము గారికి ఉన్న ఆ జ్ఞానం, పరిశుద్ధాత్మ సహవాసం, సహాయం. చూడండి ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే, నీ నామమును గొప్ప చేయుదును అన్నాడు. నీవు ఆశీర్వాదముగా నుందువు, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును. ఇక్కడ మొత్తం లాక్ ఓపెన్ చేసేసాడు. జాగ్రత్తగా చూడండి. భూమి యొక్క సమస్త వంశములు ఎవరి యందు ఆశీర్వదింపబడతాయట? అబ్రహాము యందు. కాసేపు అబ్రహాము గారికి ఉన్నవి కేవలం భూ సంబంధమైన ఆశీర్వాదాలే అనుకుందాం. అంటే ఏంటి? గొర్రెలు, మేకలు, ఎద్దులు, పశువులు, గొడ్లు, వెండి బంగారాలు అనుకుందాం. భూమి యొక్క సమస్త వంశములు ఎవరి యందు ఆశీర్వదింపబడతాయి అన్నాడు మళ్ళీ? అబ్రహాము యందు. అంటే ఇప్పుడు మనకు కూడా ఏముండాలి మరి? మనకు కూడా ఏముండాలి? గొర్రెలు, గొద్దులు, గడ్డి, పేడ, పశువులు, పిడకలు, దాసులు, దాసీలు, వెండి, బంగారం. ఇంతేనండి. ఇంకా అలా శరీర సంబంధంగా వచనాలు అర్థం చేసుకుంటే ఇలాగే ఉంటుంది. మరి మనమైతే అలాగే అర్థం చేసుకుంటాం. కానీ అబ్రాహాము అలా అర్థం చేసుకోలేదు. అబ్రాహాముకి అసలు విషయం అర్థమవుతుంది. భూమి యొక్క సమస్త వంశములు, భూమి యొక్క సమస్త వంశములు అంటే మాటల ఈరోజు స్టిల్ ఎంతమంది ఉన్నారు? 750 కోట్ల మంది ఉన్నారు. అబ్రాహాము కాలం నుండి ఇప్పటి వరకు ఎన్ని కోట్ల మంది పుట్టుంటారు? చాలా మంది పుట్టారు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడతాయి, అంటే నీ సంతానమునందు ఆశీర్వదింపబడతాయి అని ఒక అద్భుతమైన ఆశీర్వాదం అబ్రాహాముకి దేవుడిచ్చాడు. అది దాసులకు అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదు. కానీ ఎవరికి అర్థమైంది? అబ్రాహాముకి అర్థమైంది. తర్వాత మరో మాట చూద్దాం. అదే అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతున్న మాట. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం జాగ్రత్తగా చూడండి. 15వ వచనం నుంచి చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 15వ వచనం నుంచి. కుమారుణ్ణి కూడా అర్పించడానికి వెనకాడ్డ అబ్రాహాము. దేవుడంటే అంత ప్రేమ. ఇస్సాకుని బలి చేయడానికి తీసుకెళ్ళిపోతాడు పర్వతం మీదకి, మోరియా పర్వతం మీదకి. అప్పుడు 15వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు తన దూత ద్వారా. ఏమంటున్నాడు చూడండి. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రాహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి, మరలా అదే మాట అండర్లైన్ చేసుకోండి, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. చాలామంది ఏమనుకున్నారంటే నీ సంతానము అనగానే అబ్రహాము సంతానం ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు సంతానం ఎవరు? యాకోబు. యాకోబు సంతానం ఎవరు? ఇశ్రాయేలీలు. ఇప్పుడు అబ్రహాము సంతానం ఎవరు? ఇశ్రాయేలీలు. అబ్రహాము సంతానం ఇశ్రాయేలీలు కదా, వీళ్ళు భూమంతా వ్యాపించిపోతారు అని అనుకున్నారు. వ్యాపించారా వాళ్ళు? ఎప్పుడో కనుమరుగైపోయారు వాళ్ళు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చే సమయానికే ఇశ్రాయేలు సంకరజాతి అయిపోయింది. మిగిలిన ఒకే ఒక్క జాతి ఎవరో తెలుసా? గట్టిగా నిలబడిన ఒకే ఒక్క జాతి యూదులు, యోధ జాతి. 12 మందికి 11 గోత్రాలు కాలగర్భంలో కలిసిపోయి అప్పటికే లోకానుసారంగా మిక్స్ అయిపోయారు కొంతమంది. కానీ మిక్స్ అవ్వకుండా కొంతమంది మాత్రమే అక్కడక్కడ ఉన్నారు. కొన్ని ఆ గోత్రాల్లో కూడా కొంతమంది ప్రజలే. కానీ ఎక్కువ స్థిరంగా నిలబడిన గోత్రం, ఎక్కువ మంది ఉన్న గోత్రం ఏ గోత్రం? యోధా గోత్రం. మిగిలిన గోత్రాల్లో జనాలు లేరు, తగ్గిపోయారు, బాగా తగ్గిపోయారు, లోకంలో కలిసిపోయారు. ఆ తర్వాత ఆ యోధా గోత్రం కూడా తర్వాత అలా 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 జనంలో కలిసిపోయారు. ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ వెళ్తే యూదులు సంకరం అయిపోయి ఉంటారు. ఒరిజినల్ యూదులు కాదు వాళ్ళు. అర్థమైందా?
మరి ఎవరండి ఈ సంతానం? ఆకాశ నక్షత్రాల వలె, సముద్ర తీరమందల ఇసుక వలె నీ సంతానాన్ని నిశ్చయముగా విస్తరింపజేస్తాను. నీ సంతతి వారు తమ శత్రువులు గవిని స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని, ఏమండి ఎక్కడో చిన్న 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 ఆశీర్వాదం కాదు ఇది. ఏ లోకము? భూలోకం అట. ఓ దేశం కూడా కాదు, ఒక దేశం కూడా కాదు, మొత్తం టోటల్ ఎంటైర్ ఎర్త్ మీద ఉన్న వాళ్ళందరూ, భూలోకములోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. ఇంకా రివీల్ చేస్తున్నాడు, అబ్రామా నీకు ఒక సంతానాన్ని ఇవ్వబోతున్నాను. ఆ సంతానం వలన భూలోకాన్నంతటినీ ఆశీర్వదించబోతున్నాను. భూలోకాన్నంతటినీ ఆశీర్వదించబోతున్నాను. అబ్రామా నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాను, అదే నేను నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం అన్నాడు. తర్వాత మరో మాట చూద్దాం. అదే ఆదికాండం 26వ అధ్యాయం 4వ వచనం. అదే ఆదికాండం 26వ అధ్యాయం 4వ వచనం జాగ్రత్తగా చూడండి. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునికి ఇచ్చెదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. సమస్త జనులు అంటే అందరికీ డబ్బులు వచ్చేస్తాయా, లేదా అందరికీ గొర్రెలు వచ్చేస్తాయా, అందరికీ మేకలు వచ్చేస్తాయా, అందరికీ ఎద్దులు వచ్చేస్తాయా? కాదయ్యా. ఆశీర్వాదం అంటే దేవుని కోణంలో అర్థం వేరు, మనం అర్థం చేసుకున్న చిన్నది వేరు. అసలు ఆశీర్వాదం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతాం మనం. ఆ ఆశీర్వాదం కోసం పరుగులు తీస్తాం మనం. ఆశీర్వాదం ఒక్కటే కావాలని కోరుకుంటాం, ఇంకేం వద్దంటాం. కానీ చాలామందికి తెలియలేదండి. తెలియక ఇంకా డబ్బులు ఇవ్వండి, ఆస్తులు ఇవ్వు ప్రభువా, అంతస్తులు ఈ ప్రభువా, ఇంకా ఎత్తుకు తీసుకెళ్ళిపో ప్రభువా, నన్ను విమానం మించి తోసేద్ది కానీ, ఇంకా ఎత్తుకి ఎంత ఎత్తు వెళ్ళిపోతావేటి? 10 అంతస్తులు కావాలా ఏంటి? ఇంకా కావాలి. మనిషి జీవితం అండి ఎంత వెటకారంగా ఉంటుందంటే, చిన్నప్పుడు సోడా మూతలు పోగేసుకునేవాళ్ళం, గోళిక్కాయలు పోగేసుకునేవాళ్ళం. రాత్రి గుర్తొచ్చింది నాకు, పేక ముక్కలు పోగేసుకునేవాళ్ళం. పేక ముక్కలు అంటే ఏ పేక ముక్కలు? సిగరెట్ పేక ముక్కలు. మళ్ళీ కట్టలు కట్టుకునేవాళ్ళం. కట్టలు కట్టుకుని ఈ ప్యాకెట్ మళ్ళీ ఇలా వేసి తిప్పడం, డబలా సింగిలా బొమ్మ బొరుస ఈ పేక ముక్కలు కాసుకోవడం. తర్వాత మళ్ళీ గోళీలు, ఇన్నేసి గోళీలు జేబుల నిండా పెట్టుకుని ఏదో ప్రపంచంలో ఆస్తి అంతా నా దగ్గరే ఉందన్నట్టు నిక్కర లాగు జేబులో ఈ పక్క ఇన్ని గోళిక్కాయలు, ఈ పక్క గోళిక్కాయలు వేసుకు పొంగిపోతూ పోయేవాళ్ళం ఇంటికి. పొద్దునుంచి సాయంత్రం దాకా ఏం సంపాదించుకొచ్చేవారా అని అమ్మ నాన్న అడిగితే, ఇదిగో ఇంత ఆస్తి సంపాదించాను అన్నట్టు. ఎందుకురా తినడానికి పనికొస్తాయా దరిద్రుడా? ఏం చేసుకుంటారో గోళీలు ఇవి, కనీసం టిఫిన్లా తింటావా? చచ్చూరుకుంటావు. ఏం చేసుకుంటావు? పని అరగ తీసుకుని తాగుతావా? ఏముంది అంత ఇందులో అంటే, చాలు నా ఆస్తిది, నాది కానీ ముట్టుకుని ఉంటే పద్ధతి ఉండదని వాళ్ళు అనమాట. గోళీలు, సోడా మూతలు, మళ్ళీ దానికి ఒక చిన్నది బిళ్ళ లాంటివి తయారు చేసుకుని ఆ మూతలన్నీ చోట పెట్టుకుని వాటిని కొట్టుకోవడం, తిరగడం, తిరిగితే మళ్ళీ ఎక్కువ మూతలు సంపాదించుకోవడం, అవన్నీ దాచుకోవడం. ఎందుకు ఆ రేకు ముక్కలు ఏం చేసుకుంటావు అంటే మనకు తెలీదు, జేబులు నింపుకోవడం. ఇవన్నీ పిల్లలుగా ఉన్నప్పుడు చేసినటువంటి పిచ్చి చేష్టలు. అప్పుడు మనకు తెలీదు ఇవన్నీ పోగేసుకోవటం వల్ల ఏమీ నా కడుపు నిండదు, నాకు ఇదేమీ ఉపయోగం కాదు అని. ఆ పిల్లలు ఎలాగైతే పోగేసుకుని సంబరపడిపోతారో, పెద్దలు కూడా అలాగే అన్నీ పోగేసుకుని సంబరపడిపోతారు. చచ్చిపోయే టైంలో వాటిని అలా చూస్తూ చచ్చిపోతారు. నిజమా కదా మీరు చెప్పండి? చూస్తూ చచ్చిపోతారండి. ఆ మధ్యకాలంలో ఒక ఆవిడ చచ్చిపోయింది. నిజం చెప్తున్నాను నేను. చేతికి మంచి కాస్ట్లీ ఉంగరం పెట్టేసి ఉన్నది. ఆ శవం కొంచెం రావడం లేట్ అయిందేమో, వేలు ఉబ్బిపోయింది. అందరూ వచ్చే వరకు ఆపుతారు కదా శవాన్ని. అప్పుడు కొంచెం శవం ఉబ్బుద్ది కదా, మరి ఉబ్బుదా? ఉబ్బుతుంది, మనం ఉబ్బుతాం.
చచ్చాక అందరూ ఉబ్బుతాం, కంగారు పడకండి. సన్నగా ఉన్నామని బాధపడకండి, చచ్చిపోయి ఉబ్బుతారు. గంట వదిలేస్తే ఆ శవం ఉబ్బిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఉంగరం కావాలి. చచ్చాక ఎంత వేస్తారు? దొంగోడు కూడా తవ్వడందుకే సమాధిని ఇంత ముక్క వేస్తారు బంగారం. అసలు లెక్కలకు కూడా రాదు, తవ్విన కొరసి కూడా రాదని. ఇంకా నయ్యం, నాగుల చవితి రోజు పుట్టనన్నది అవుతాడు దొంగోడు గుడ్ల కోసం. నువ్వు చచ్చాక బంగారం వేశారని తెలిసినా కూడా నీ సమాధిని తవ్వడు. ఎందుకు తవ్వడు? తవ్వినా ప్రయోజనం ఉండదండి. వీళ్ళు మనుషులు ఇళ్ళు నాకు తెలుసు. వీళ్ళైతే ఇంత ముక్కబడేస్తారు, అదేమో దొరికి సావదు మనకి. అది మహా అయితే కొట్టుకెళ్ళి అమ్మినా కూడా 500 కూడా ఇవ్వడు, తవ్విన కూలి కూడా రాదు నాకు. ఆడేం చేస్తాడంటే తవ్వడు. అది మనం నోట్లు వేసేది. ఈ వేలు కోసేసి తీసేసారు ఉంగరం, తెలుసా మీకు? వేలు కోసేసారండి, చచ్చిన శవం కదా అని. సో రేపొద్దున మీ పరిస్థితి కూడా అంతే. ఉన్నంతకాలం బాగా మురిసిపోండి, మెడలోను తలలోను పెట్టుకొని నాది 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 అని 4-5 సెల్ఫీలు తీసేసుకోండి. చచ్చిపోయిన తర్వాత అన్నీ తీసేస్తారమ్మా, బోడిగా పంపిస్తారు నిన్ను. అన్నీ ఇక్కడే ఉంటాయి. అలా మురిసిపోతుంటాడు మనిషి. ఇదే ఆశీర్వాదం, ఇదే ఆశీర్వాదం అనుకుంటాడు. చెప్పేవాడు కూడా ఇదే ఆశీర్వాదం, ఇదే ఆశీర్వాదం అని చెప్పేసరికి జనం కూడా మాకు ఇదే కావాలి, ఇదే కావాలని దేవుడి దగ్గరకు వస్తుంటారు. అయ్యో, ఎప్పుడయ్యా అప్డేట్ అవుతావు? అప్పుడు అబ్రాము, ఈ దేశమంతా నీదే అబ్రాము, నీ సంతానం ద్వారా భూలోకాన్ని ఆశీర్వదించబోతున్నాను అబ్రాము, ఈ దేశం అంతా నీదే అని చెప్తాడు. ఏమండి, సెంటు మామూలుగా లేదండి, రేట్లు బాగా పెరిగిపోయి. గజం ఎంత ఉంది ఇప్పుడు అమలాపురంలో? ఎవరైనా చెప్పగలరా? అమలాపురంలో, అంబాజీపేటలో గజం రేట్లు ఎలా ఉన్నాయి? లక్షల్లో పలుకుతున్నాయి కదా. సెంటు ఎలా ఉంటుంది? 48 గజాలు. ఎంత ఉందో సెంటు? తక్కువ అంటే 10 లక్షలు ఉంటుంది, అంతేనా? ఇంకా పైనేనట, ఇంకా పైనేనట. పోనీ ఒక 20 లక్షలు వేసుకోండి. అమలాపురంలో సెంటు స్థలం కొనాలంటే ఎంత? 20 లక్షలు. దేవుడు నీకు అమలాపురం ఇచ్చేసాడు అనుకో, గుండెకి చచ్చిపోవు? గుండెకి చచ్చిపోవా? దెబ్బకు గుండె ఆగిపోద్ది. ఇదిగో నా బిడ్డ, కుమారుడా, కుమార్తె, ఈ అమలాపురం మొత్తం నీకు ఇస్తున్నాను. ఏదైనా పెద్ద టవర్ ఎక్కువసారి మొత్తం చూసుకో. తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, పడమర తట్టు మొత్తం చూసుకో అన్నాడు అనుకో. ఇంకా ఆ టవర్ మించే కిందకి పెట్లా రాలిపోతావు, గుండె ఆగిపోయి. ఏంటి బ్రో అమలాపురం నాతో నాన్న అంటావు, అంతే. కానీ అబ్రహాముకి దేవుడు అమలాపురాన్ని ఇవ్వలేదు. ఏమిచ్చాడు? దేశం. దేశం నీదంటున్నాడండి. దేశం అంటే ఎన్ని సెంట్లు అండి? అది ఎన్ని గజాలు? ఎన్ని ఎకరాలు? ఎన్ని ఎకరాలు? అది మామూలు దేశం కాదు, కనాను దేశం మొత్తం చూసుకో. ఉత్తరం నుండి దక్షిణం వరకు, పడమట నుండి తూర్పు వరకు ప్రతి చోట చూసుకో. మొత్తం దేశం నీకును నీ సంతానానికి ఇచ్చేస్తున్నాను, నిన్ను ఆశీర్వదిస్తాను. భూలోకములోని వంశాలన్నీ నీ యందు ఆశీర్వదింపబడతాయి. అబ్రహాం అంటే గుండెపోటు రాలేదండి. అయ్యి బాబాయ్, ప్రభు దేశం మొత్తం నాదేనా ప్రభు? మనకు భారతదేశం అక్కర్లే, మన జిల్లా అయితే చాలు, చచ్చిపోతాం. జిల్లా కూడా అక్కర్లేదు అంటున్నాను కదా. 10 ఎకరాలు చాలు మనకి, అంతే కదా. మానవుని ఆశకు అంతే ఉండదు. అబ్రహాముకు అసలు ఆశే లేదు. ఏంటి విచిత్రం? అలాంటి వాళ్ళని దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు. అర్థమవుతుందా? అబ్రహాముని ఎన్నుకున్నాడు అంటే ఏదో ప్రత్యేకమైన కారణం ఉంది. ఎవరికీ అర్థం కాని కోణంలో అబ్రహాము దేవునికి అర్థమయ్యాడు. ఈ దేశం నీది అంటే ఆ దేశం కోసం కక్కుర్తిపడట్లేదు. అయ్యో, ఈ దేశమే నాదట, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఫ్లాట్లు వేసేద్దామా? ఎవరికి అమ్మేద్దాం? అపార్ట్మెంట్లు గట్టి అమ్మేద్దామా? ఎలా డబ్బు సంపాదించేద్దాం? ఎకరం ఎంత పెట్టాలో సారా రా మాట్లాడుకుందాం, ఎకరం ఎంత పెడదాం అని ఏమనలే. ఎలా బ్రతుకుతున్నాడో తెలుసా అండి? ఈ దేశమే నీది, నీ సంతానం ద్వారా భూలోకంలోని వంశాలన్నీ ఆశీర్వదింపబడతాయి అని అంటే ఎలా బ్రతుకుతున్నాడో తెలుసా అబ్రహాము? హెబ్రీలకు రాసిన పత్రిక చూద్దాం ప్రియులారా, ఒకసారి చూడండి ఎంత బాగుంటుందో ఆ మాట.
హెబ్రీలకు రాసిన పత్రిక, దయచేసి అందరూ కూడా మీ చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి వ్రాయబడిన మాటలు చదివి ఆశ్చర్యచకితులు కావాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనేవారును ఎక్కడ నివసిస్తున్నట? గుడారంలో నివసించడం దేశం మీదంటే ఫ్లాట్ వేసేయాలి కానీ ఆ రోజుల్లో కట్టడాలు లేవనా? ఉన్నాయి. బాబేలు గోపురం కట్టాలనుకున్న ప్లానింగ్ మనకు తెలుసు కదా, ఏమండి? సో కట్టడాలు కట్టే అవకాశం ఉంది. కానీ అబ్రహాము గుడారంలో నివసిస్తూ అన్యుల దేశంలో ఉన్నట్టుగా ఏదో సొంతింట్లో అద్దింట్లో ఉన్నట్టు ఉంటున్నాడట. సొంతింట్లో ఎవడైనా అద్దింట్లో ఉన్నట్టు ఉంటాడా? ఉండడండి. కానీ అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. వండర్ఫుల్ అండి. ఒక దేశం నీదే అంటే, దేశం నాకెందుకు ప్రభువా, నేనేమైనా ఇక్కడ ఉంటానా? చేస్తానా? నేను ఇక్కడ ఏమైనా ఉంటానా? నిజమండి. లాస్ట్ ఇయర్ నేను పాలస్తీనాకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక సహోదరుడు నేను కలిసి అబ్రహాం గారి సమాధికి వెళ్ళాం. మక్పేలా గుహ. ఇప్పటికీ అబ్రహాం గారి సమాధి, శారా సమాధి అక్కడే ఉన్నాయి. నేను లోపలికి వెళ్ళినప్పుడు అబ్రహాం గారి సమాధి ముందు నిలవబడినప్పుడు లోతైన గోతిలో ఉన్నది ఆయన సమాధి. పైనుంచి చూడాలి, కింద దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ సమాధి లోపలికి తొంగి చూసినప్పుడు నాకు అనిపించింది, ప్రభువా, ఈయనకు నువ్వు ఇచ్చేసినటువంటి దేశం ఇప్పుడు 3 దేశాలుగా విభాగింపబడింది. ఒకటి పాలస్తీనా, 2 ఇజ్రాయెల్, 3 జోర్దాన్. ఒకప్పుడు ఇదంతా ఒకే దేశం, కనాను దేశం, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం. కానీ ఇప్పుడు అదే దేశం ఎలా విభాగింపబడింది? నెంబర్ 1 పాలస్తీనా, నెంబర్ 2 ఇజ్రాయెల్, నెంబర్ 3 జోర్దాన్. నేను ఈ 3 దేశాలు తిరిగాను. ఈ 3 దేశాలు తిరిగినప్పుడు లాస్ట్ వెళ్ళాను అబ్రహాం గారి సమాధికి. ఆ సమాధికి వెళ్ళినప్పుడు నా మనసుకు అనిపించింది, ప్రభువా, నీ స్నేహితుడని పిలిచినటువంటి ఈయనకి దేశాన్ని ఇచ్చేసావు, ఈయన సమాధి మాత్రం ఉంది ఇక్కడ. ఈ దేశంలో ఎక్కడా ఈయనకి ఆస్తులేవి లేవు. ఈ దేశంలో ఈయన సొత్తు అయినదంటూ ఏది లేదు. నువ్విచ్చిన ఈ 3 దేశాల్లో, అంటే ఇప్పుడు 3 కదా, ఒకప్పుడు ఒకటే, ఇప్పుడు 3. ఈ 3 దేశాల్లో ఏ ఒక్క దేశం నుంచి కూడా రవ్వంత మట్టి ఈయన తీసుకుని పోలేదు. ఈయన ఇంకా ఇదే మట్టిలో ఉన్నారు. అందుకే ఈయన దీనికోసం వెతకకుండా దానికోసం వెతికాడు. విచిత్రం ఏమంటే, పాలస్తీనా, ఇజ్రాయెల్ ఇప్పటికీ ఒక దేశం అంటే మరో దేశానికి పడదు. బాంబుల మోత మోగిపోతూ ఉంటుంది. ఆ బోర్డర్ దగ్గర నుంచి నేను వస్తున్నప్పుడు చూస్తూ ఉంటే వాళ్ళు పెద్ద పెద్ద స్తంభాలు వేసి, ఆ స్తంభాలకు పెద్ద పెద్ద ఐరన్ రాడ్లు, ఐరన్ చైన్లు, ఒక ఇనప తీగలతో మొత్తం బోర్డర్ అంతా భద్రంగా చేసి పెట్టారు. ప్రతి చోట సైనికులు గన్లు పట్టుకుని రెడీగా ఉన్నారు. అత్యంత పవర్ఫుల్ వెపన్స్. ఈ వెపన్స్తో రెడీగా ఉన్నారు. ఎప్పుడు యుద్ధం మొదలైన టక్ 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 మన అలర్ట్ అయిపోతారు అంతే. పాలస్తీనాకి, ఇజ్రాయెల్కి
ఎప్పుడూ దాడులు జరుగుతూనే ఉంటాయి, యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. దేనికోసం వీళ్ళు దెబ్బలాడుకుంటున్నారంటే భూభాగాల కోసం. దేనికోసం? భూభాగం కోసం. ఆ భూభాగం కోసం వీళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. కానీ అదే భూభాగాన్ని మక్పేల గుహలో ఉన్న అబ్రహాము కొరగానిదిగా ఎంచేసాడు. వీళ్ళేమో మా పితరుడు అబ్రహాం అని చెప్పుకుంటారు. మళ్ళీ దౌర్భాగ్యులు. ఆ దేశంలో వాళ్ళు మా పితరుడు ఇబ్రహీం అంటారు. ఈ దేశంలో వాళ్ళు మా పితరుడు అబ్రహాం అంటారు. ఇబ్రహీం అన్న అబ్రహాం అన్న ఒకడే. ఆ దేశంలో వాళ్ళు ఇతనే మా పితరుడు అంటారు, ఈ దేశంలో వాళ్ళు ఇతడే మా పితరుడు అంటారు. అరే, మీ పితరుడు అసలు ఎప్పుడైనా భూమి కోసం వెంపర్లాడా? మీ పితరుడు ఎప్పుడైనా నా భూమి నాదిరో అన్నాడా? అనలేదే. ఆ దేశమే అతనికి ఇచ్చేస్తే ఆ దేశంలో ఎలా బ్రతికాడట? గుడారాల్లో బ్రతికాడటండి. అద్భుతం అండి. గుడారాల్లో బ్రతికాడట. ఏమండి, ఆ వీడియో యూట్యూబ్లో ఉంది, మీరు చూడండి. అబ్రహాము గారి సమాధి ఉన్న ప్రాంతంలో మనం ఉన్నాం. హెబ్రోన్లో మక్పేలా గుహలో అబ్రహాము గారు సమాధి చేయబడ్డారు. అది ఇదే, ఈ క్రింది భాగంలోనే అబ్రహాము గారి సమాధి ఉంది. మనం ఇప్పుడు అబ్రహాము గారి సమాధి చూస్తున్నాం. ఈ ప్రాంతంలోనే అబ్రహాము గారు, ఇదే మక్పేలా గుహ. ఆ మక్పేలా గుహలోనే అబ్రహాం గారు సమాధి చేయబడ్డారు. ఇది పై భాగం. ఇక లోతైన భాగంలో అబ్రహాం గారు సమాధి మనకు కనబడుతూ ఉంటుంది. అది చాలా లోతుగా ఉంటుంది. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. ఆ లోతైన ప్రాంతాన్ని కూడా మనం చూద్దాం. అబ్రహాము గారు గుడారాల్లో నివసిస్తూ దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూశాడు. మరి నీ సంతానం ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదింపబడతాయి అని అంటే అర్థం ఏంటంటే, ఇదిగో ఇందులోనే ఉంది, పునాదులు గల ఆ పట్టణానికి వెళ్ళాలి అంటే అబ్రహాము సంతానం ద్వారానే వెళ్ళాలి. ఇందుకే అబ్రహాము సంతానం ఎవరు? అబ్రహాం సంతానం ఎవరు? భూలోక వంశాలన్నిటినీ ఆశీర్వదించిన సంతానం ఎవరు?
భూలోక వంశాలన్నీ ఏ సంతానం నుండి ఆశీర్వదింపబడ్డాయి? ఇశ్రాయేలీలు అనుకుంటున్నారు చాలామంది అజ్ఞానులు. ఇశ్రాయేలీలు కాదు నాయన, వాళ్ళే ఇంకా అజ్ఞానంలో ఉన్నారు, భూముల కోసం దెబ్బలాడుకుంటున్నారు. అబ్రహాం ఏమో అవన్నీ మాకెందుకు బాబు అనుకున్నాడు. ఈ దేశమే నీదయ్యా అబ్రహాం అంటే, నాకు ఇది ఎందుకు దేవా, నేనేమైనా ఇక్కడ ఉంటానా? నీవు దేనికి శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నావో, పునాదులు గల పట్టణం కావాలి తండ్రి నాకు. పునాదులు గల పట్టణం, శాశ్వత కాలం నేను నివసించుకోవడానికి ఇష్టపడేటువంటి పట్టణం అది. మీరు అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి ప్రియులారా మీరందరూ. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరచుచున్నారు కారా? దేని వెతుకుతున్నారట? స్వదేశం. ఇంతకీ కనాను అబ్రాహాం గారి స్వదేశం కాదా? కాదండి. అంబాజీపేట మన స్వదేశం కదా, ఈ పొత్తాయిలంక మన స్వదేశం కదా, అమలాపురం మన స్వదేశం కాదా, భారతదేశం మన స్వదేశం కాదా? కాదండి. మనకిది స్వదేశం కాదు. ఈ ప్రపంచంలో ఏ దేశం మన స్వదేశం కాదు. ఎందుకంటే మనం ఇక్కడ చిరకాలం ఉండిపోవడానికి రాలేదు, వెళ్ళిపోవడానికే వచ్చాం. కానీ ఈ విషయం చాలామంది ఒప్పుకోరు. చెవిగలవాడు వినుగాక, అంతే. ఆత్మ చెప్పుచున్న మాటలు ఎవడు వినుగాక? చెవిగలవాడు వినుగాక. ఇది నీ స్వదేశం కాదు నాయన. భక్తులకు అర్థమైంది ఆ విషయం. అందుకని భక్తులు ఏం చేస్తున్నారు చూడండి. తాము భూమి మీద పరదేశులు, యాత్రికులు, ఎందుకంటే ఆ యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందారు. ఎలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. చూసారా? కనాను దేశాన్ని ఇచ్చేస్తే అబ్రహాం ఏ దేశాన్ని కోరాడట? పరలోక సంబంధమైన దేశాన్ని కోరాడు. మరి పరలోక సంబంధమైన దేశానికి వెళ్ళాలంటే ఏం కావాలట? ఆశీర్వాదం కావాలి. ఈ ఆశీర్వాదం ఎలా వస్తుందట? అబ్రహాము సంతానం ద్వారా వస్తుంది. ఇంతకీ ఆ అబ్రహాము సంతానం ఎవరట? గలతీలకు రాసిన పత్రిక చూడండి ప్రియులారా. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చూడాలి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పక. నీ సంతానములకు అంటే ఇశ్రాయేలీలు అయిపోతారు, 12 గోత్రాలలో అయిపోతారు అని చెప్పక. మరి ఏం చెప్పాడట? పరిశుద్ధాత్ముడు ఏం రాయించాడు ఇక్కడ చూడండి. ఒక్కడిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనిను. ఆ సంతానము క్రీస్తు. అబ్రహాం ఎవరి కోసం చూశాడు? క్రీస్తు కోసం చూశాడు. రాబోతున్నాడయ్యా ఒక మహా గొప్ప యోధుడు, భవిష్యత్తులో రాబోతున్నాడు. అందుకే మీరు గమనించారో లేదో, అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి కత్తి ఎత్తగానే దేవుడు ఏం చేశాడు? ఆగు అన్నాడు. కింద ఇస్సాకు, నానా మరి బలికి గొర్రె పిల్లేది, బలికి బలి పశువేది అని అడిగితే అబ్రహాం ఏమన్నాడు? అది దేవుడు చూసుకుంటాడు నాయన అన్నాడు. అద్భుతమైన విషయం అందులో దాగుందండి. అద్భుతమైన విషయం దాగుంది అందులో. పైకి వెళ్ళిపోయారు ఇద్దరు, కట్టెలు పేర్చేశాడు,
కాళ్ళు చేతులు కట్టేశాడు, కత్తెత్తేశాడు. వెంటనే దేవుడు ఇన్వాల్వ్ అయిపోయాడు. ఆగు అబ్రామా, బలి నువ్వు ఇవ్వక్కర్లేదు, నేను ఇస్తాను. నీ కుమారుణ్ణి కాదు, నా కుమారుణ్ణి. ఏ మోరియా పర్వతం మీద అయితే అబ్రహాము బలి సిద్ధం చేశాడో అదే మోరియా పర్వతం తర్వాతి కాలంలో గొల్గొతా కొండ, సేమ్ ప్లేస్, నేమ్ మారిందంతే. ఏ ప్రాంతాలకైతే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకెళ్ళాడో అదే ప్రాంతంలో ప్రభు శిలువ యాగం జరిగింది ప్రియులారా. అందుకే అక్కడ ఏమని వ్రాయబడిందో తెలుసా? యెహోవా ఈరే, అంటే బలి యెహోవా చూచుకొనును. ఆ పదం మనకు అర్థం కాక ఏం రాస్తామంటే ఆటో వాడు రాసేసుకుంటాడు, యెహోవా ఈరే, నా కస్టమర్లు యెహోవా చూసుకున్నాను. నీ దిక్కుమాలను 10 రూపాయలు 15 రూపాయలు కస్టమర్లు యెహోవా చూసుకోవాలా? అదే ఆ పదానికి అర్థం. బస్సు ఎక్కడానికి వెళ్ళినప్పుడు, అమ్మ బస్సు వెళ్ళిపోయిందమ్మా, బస్సు వెళ్ళిపోయిందా, యెహోవా ఈరే. బస్సు కూడా యెహోవా ఈరే. దేనికి పడితే దానికి వాడేస్తామండి. ఎంత విలువైన పదమో తెలుసండి అది. బలి ఆయన చూసుకుంటాడని అర్థం అక్కడ. దాన్ని మీరు కలిపి జరపకండి, దేని పడితే దానికి పెట్టేసి. సంబంధం యెహోవా ఈరే. ఇది కట్నం నచ్చకపోతే నువ్వు వదిలేస్తావు, యెహోవా ఈరే అంటావు. దేనికి పడితే దానికి ఆ పదాన్ని వాడుకో. ఆ పదం చాలా పవిత్రమైన పదం. దేని కొరకు వ్రాయబడిన పదం అది? క్రీస్తు బలియాగం కొరకు వ్రాయబడిన పదం అది. యెహోవా ఈరే అంటే అర్థం ఏంటనుకుంటున్నావు? అబ్రామా నువ్వు ఆగిపో, నీ కుమారుని తీసుకుపో, నా కుమారుని లైన్లో పెడతాను, నీ సంతానంగానే. ఇప్పుడు నీ సంతానాన్నే బలివ్వబోతున్నానన్న విషయం నీకు చెప్పడానికి నీ కొడుకుని తీసుకుని రమ్మన్నాను పైకి. తీసుకొచ్చావు, కానీ అప్పుడే చెప్తున్నాను, నీ కొడుకుని తీసుకెళ్ళిపో. ఇదే సంతానంలో నుండి నీ అసలైన సంతానాన్ని భూమి మీదకి పంపిస్తాను. ఆ సంతానం ఎవరో కాదు, నా కుమారుడు నీ కుమారుడుగా వస్తాడు. నా కుమారుడు ఎవరు కుమారుడుగా వస్తాడు? నీ కుమారుడుగా వస్తాడు, అబ్రహాము కుమారుడుగా. అదే నీ సంతానం. బలి నేను చూసుకుంటాను, ఇస్సాకుని తీసుకుపో, ఇస్సాకుని తీసుకుపో, ఇస్సాకు అవసరం లేదు, ఇస్సాకుని తీసుకుపో. యెహోవా ఈరే, బలి నేను చూసుకుంటాను, ఆశీర్వదిస్తాను. భూలోక వంశములన్నీ నీ సంతానము ద్వారా ఆశీర్వదింపబడబోతున్నాయి. అంటే భూలోక వంశాలన్నిటినీ ఆశీర్వదించేవాడెవరు? యేసుక్రీస్తు. ఏమా ఆశీర్వాదం, ఏ విధమైనది ఆశీర్వాదం, ఎలాంటిది ఆశీర్వాదం? వెండి బంగారం ఆస్తులు అంతస్తులు ఇవి కావు ప్రియులరా. అవి తృణప్రాయంగా వదిలేశాడండి అబ్రహాము, తృణప్రాయంగా వదిలేశాడు. వేస్ట్ ఇవన్నీ, ఇవి కాదు నాకు కావాల్సింది, పరలోక సంబంధమైన దేశం కావాలి. ఇది పునాది లేని పట్టణం, అది పునాదులు గల పట్టణం. ఈ పునాదులు కదిలిపోయే పునాదులు, పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి. ఇవి కదిలిపోయే పునాదులు, అవి కదలని స్థిరమైన పునాదులు. ఇది బాహ్యమైన జీవితం 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటుంది, ఇలా గడిచిపోద్ది, అలా మాయమైపోద్ది. అది శాశ్వత కాలం ఉండే జీవితం. నాకు ఎక్కడొద్దు ప్రభువా, అక్కడి ప్రభువా అని అడిగాడు. ఈ దేశం తీసుకో అబ్రహమా అంటే, వద్దు ప్రభువా, ఇక్కడ వద్దు ప్రభువా అన్నాడు. మరి ఈరోజు రివర్స్ కదా క్రైస్తవులు. మన తండ్రి ఏమో అబ్రహాం అంటాం, పనులేమో సాతాను పనులు. అబ్రహాం ఆలోచనలు మన దగ్గర అస్సలు ఉండవు, అంతా రివర్స్. అబ్రహాం ఏమో దేశం తీసుకుని ఆయన అంటే, ఇది వద్దు ప్రభు, అది ఈ ప్రభు అన్నాడా. దేవుడేమో అది ఇస్తాను ఆయన అని ముందుకు వస్తే, ఓపెన్గా చెప్పేస్తే, నిత్య జీవితమును అనుగ్రహించును అనునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అని ఆయన డైరెక్ట్ చెప్పేస్తే, ఇప్పుడు మళ్ళీ మనం రివర్సల్ ఏమంటున్నాం తెలుసా? అది వద్దు కానీ ప్రభు, ఇది ఇచ్చే ప్రభు, అది తర్వాత ప్రభు చూద్దాంలే ప్రభు, ఇది ఇచ్చే ప్రభు. ఇంకా తెలివైన వాళ్ళు ఏమంటారంటే, సత్యాక అది ప్రభు, బతుకుండికి ఇది అంత ఇచ్చే ప్రభు.
బతుకుండికి ఇదంతా కావాలి ప్రభా, సత్యాక అది కావాలి ప్రభా, మొత్తం ఇచ్చే ప్రభా. ఆహా, భూ సంబంధమైనవి పర సంబంధమైనవి రెండూ కావాలనుకునేవాడు వేషధారి. వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చని క్యారెక్టర్లు పనికిరావునైనా. లోకాన్ని ప్రేమించేవాడిలో దేవుని ప్రేమ ఉండదు. ఎవడు లోకాన్ని కోరుకుంటాడో వాడిని దేవుడు కోరుకోడు. ఎవడు లోకమే శరణ్యం అనుకుంటాడో వాడికి దేవుని శరణు లభించదు. ఆస్తులు, అంతస్తులు, భూమి, ఐశ్వర్యం అన్నీ కలవాడవై చచ్చి పాతాళానికి వెళ్ళిపోతావా? అదా జీవితం అంటే? కాదు. అందుకే అబ్రాము బ్రతికినంతకాలం నీ కృప చాలనుకున్నాడు, గుడారంలో బతికేశాడు. తనకున్న దాంతో సంతృప్తి పడ్డాడు. తనకేముంటే అవి దేవుడిచ్చిన వాటి మీద అసలు మనసే పెట్టలేదు. ఉన్నాయంతే, ఉన్నాయంతే. కానీ వాటి కోసం కాదు నా ఆశ అంతా. ఎక్కడుంది? పరలోక సంబంధమైన దేశం మీద ఉంది. ఆ దేశానికి వెళ్ళాలంటే నా కుమారుడుగా, నా సంతానంగా వస్తున్న ఆయనే భూలోక వంశములన్నిటినీ ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆయన ఎవరు? క్రీస్తు. ఇప్పుడు ఈ రాత్రి ఫైనల్గా ముగించబోయే ముందు ఒక విషయం అడుగుతాను. క్రీస్తు ద్వారా మీలో ఎంతమంది ఆశీర్వాదం పొందుకున్నారు? క్వశ్చన్ మార్క్. బాగా వినబడుతున్నాయి నా మాటలు? క్రీస్తు ద్వారా మీలో ఎంతమంది ఆశీర్వాదం పొందుకున్నారు? రేపు నేను చెప్తాను, ఈరోజు మీరు చెప్పండి. పొందుకున్నారా? అయ్యో నిన్నే చేతులు ఎత్తాం కదండి అంటారు మీరు, నాకు తెలుసు. నిన్నే చేతులు ఎత్తాం కదండి. అవా ఆశీర్వాదాలంటే? అవా? ఒక్క రూపాయి రాదు నీతో. ఒక్క రూపాయి కూడా నువ్వు వెంట తీసుకుని పోలేవు. అర్థమైందా? ఉన్నంతకాలం ఉంటాయి అంతే ఇవి. ఒక్క రూపాయి మనతో రాదు ప్రియులరా. మరి అది ఆశీర్వాదం అనుకుని భ్రమపడితే ఎలా చెప్పండి? అసలైన ఆశీర్వాదం క్రీస్తు ద్వారా పొందుకుంటాం. అది క్రీస్తే ఇవ్వాలి. క్రీస్తు తప్ప వేరే ఎవరు ఇవ్వలేరు. అది పొందుకున్నవాడు ధన్యుడు. మహాధన్యకరమైన జీవితం కలిగిన వాడు అది పొందుకున్నవాడు. అది పొందుకోలేనివాడు దౌర్భాగ్యుడు, కటిక దరిద్రుడు. అతడి జీవితం ఎందుకు కొరగానిది. అది ఎలాగో రేపు చెప్తాను. రేపే ఫైనల్ కదా మనకే, లాస్ట్ మ్యాచ్. రేపు చెప్తాను. ఈరోజు మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఆశీర్వాదం అనగానే భక్తులు ఏం చూశారు, మనమేం చూస్తున్నాం? భక్తులు ఇచ్చిన సాక్ష్యాలు ఎలా ఉన్నాయి, మనం చెప్పే దిక్కుమాలిన సాక్ష్యాలు ఎలా ఉన్నాయి? ప్రభు నాకు గేదెనిచ్చాడండి, ప్రభు నాకు కోడినిచ్చాడు, కోడి గుడ్డు పెట్టింది. ఇవా సాక్ష్యాలంటే? సిగ్గనిపించట్లే నీకు? సిగ్గనిపించట్లేదా నీకు? ప్రపంచంలో నీకంటే ధనవంతులు వందల్లో వేలల్లో అన్యజనులు ఉన్నారు. ఒక వాస్తవం చెప్పమంటావా? మన భారతదేశంలో అంబానీ సోదరులు కానీ, లక్ష్మీ మిట్టలు కానీ, రాజకీయ నాయకుల్లో ఉన్న ముఖ్య రాజకీయ నాయకుల్లో కోట్లు గడించేసిన వాళ్ళు కానీ, స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచేసిన వాళ్ళు కానీ, ఈరోజు నీ కళ్ళ ముందు ఎవరైతే ల్యాండ్ లార్డ్లుగా కనబడుతున్నారో వాళ్ళు కానీ, వెండితో బంగారంతో తొలతూగుతున్న మన భారతదేశంలోనే కదా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతమంది ధనవంతులైతే ఉన్నారో వాళ్ళలో ఎవ్వరు ఆశీర్వదింపబడిన వారు కారు. బైబిల్ ప్రకారంగా ఇది సత్యం. మరి అసలైన ఆశీర్వదింపబడిన వాడు ఎవడు నిజమైన ధనవంతుడు? ఎవడు నిజమైన ఆశీర్వాదం పొందుకున్నవాడు? రేపు మాట్లాడుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వకృపానిధి, మీరు మాకు ఇచ్చిన ఈ జీవవాక్యం ఎంతో గొప్పది ప్రభువా.
అనేకులు దీనిని అంగీకరించలేకపోవచ్చు. కానీ ఈ కడవరి దినాలలో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మీ సత్యవాక్యమే నిత్యము, అదే మాకు సత్యము, అది తప్ప మాకు లేదు వేరే మార్గము. తండ్రి, మీ మార్గములో నిరంతరము కొనసాగగలిగే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. కొంతమంది హృదయాలు గాయపరచబడినప్పటికీ ప్రకటింపబడుతున్న మాటలు నా మాటలు కావు ప్రభువా, మీ మాటలు తండ్రి. అది గుర్తించగలిగే జ్ఞానం, వివేకం వారి మనోనేత్రాలు వెలిగించండి తండ్రి. మాకేది శాశ్వతం కాదు ప్రభువా. ఎందరో గొప్పవారు, ఎంతోమంది గొప్ప గొప్ప పదవులు అలంకరించిన వారు అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మా కళ్ళ ముందు ఎందరో ధనవంతులు వెళ్ళిపోతున్నారు, మా కళ్ళ ముందు ఎందరో గొప్పవాళ్ళు వెళ్ళిపోతున్నారు, మా కళ్ళ ముందు ఎందరో సెలబ్రిటీలు వెళ్ళిపోతున్నారు తండ్రి. వాళ్ళ ఆస్తులన్నీ ఇక్కడే వదిలేసి అవే ఆశీర్వాదాలు అనుకున్న భ్రమలో ఈరోజు మీ పిల్లలు బ్రతుకుతున్నారు ప్రభువా. వాటి కోసమే పరుగులు తీస్తున్నారు, వాటి కోసమే మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారు, వాటి కోసమే ప్రార్థిస్తున్నారు, వాటి కోసమే వేడుకుంటున్నారు, అవే ఇవ్వమని ఆరాటపడుతున్నారు తండ్రి. అసలైందాన్ని వదిలేస్తున్నారు ప్రభువా. భక్తులు ఏదైతే కోరుకున్నారో, భక్తులు వేటి కోసం అయితే ఎదురు చూశారు, అవి ఈరోజు మేము ఆలోచిస్తున్నాం తండ్రి. సకల లోకాన్ని మీరు ఆశీర్వదించడానికి మీరు ఆహ్వానం పలుకుతుంటే ఆ ఆహ్వానాన్ని మన్నించలేక ఎంతోమంది మీ ఆశీర్వాదాన్ని తృణీకరిస్తున్నారు ప్రభువా. పదవుల ఆశీర్వాదం అనుకుంటున్నారు, చదువుల ఆశీర్వాదం అనుకుంటున్నారు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వెండి బంగారాలు, భూములు, ఈ లోకంలో ఉన్న కీర్తి ప్రతిష్టలు, ఇవే ఆశీర్వాదాలు అనుకుంటూ ఈ చిన్న జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోతున్నారు ప్రభువా. తండ్రి, ఈ రాత్రి మీ పిల్లలతో మీ వాక్యం ద్వారా సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. రేపు కూడా మాకు అవకాశం ఇవ్వండి మీ చిత్తం అయితే. నాతో, మాతో, మా అందరితో మాట్లాడండి తండ్రి. మా హృదయాలు వెలిగించండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన దీవెనలు మాకు దయచేయండి. శరీర సంబంధమైనవి ఏమాత్రం ప్రభువా ఈ జీవితం ఏ పాటిది తండ్రి. కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది, మీరిచ్చిన వాటితో సంతృప్తి పొంది, పైనున్న వాటిని వెతికే జీవితాలు మా అందరికీ అనుగ్రహించమని, రేపటి దినాన మాకు మరిన్ని సంగతులు నేర్పించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.